బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని ఎన్ఆర్పీఎం పాఠశాల వేదికగా చీరాల ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను చీరాల శాసనసభ్యులు మద్దలూరి మాలకొండయ్య, చీరాల అధికార ప్రతినిధి మహేంద్రనాథ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ సీఐ సోమశేఖర్, రెండో పట్టణ సీఐ శశికుమార్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు దోగుపర్తి సురేష్ హాజరై క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని, పరస్పర సహకారం, ఐక్యతతో ఎలాంటి వివాదాలు లేకుండా ఆటలను నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం టోర్నమెంట్ను ప్రారంభించి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహకులు, క్రీడాకారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చీరాల్లోనే వినూతన రీతిలో భారతదేశంలో ఐపీఎల్ ఎంత ప్రసిద్ధిగాంచిందో ఆ విధంగా మరి చీరాల్లో సిపిఎల్ అని, చీరాల ప్రీమియం లీగ్ అని పెట్టడం జరిగింది. గత కొద్ది రోజులుగా ఆక్షన్ వేసి చీరాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతంలోని క్రీడాకారుల్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి క్రీడాకారులు వాళ్ళని మేనేజర్లు ఒక 6 టీములుగా మేనేజర్గా ఏర్పరిచి 6 టీముల మేనేజర్లు ఆ ప్లేయర్స్ని ఆన్లైన్లో ఆక్షన్లో కొనటం జరిగింది. వాళ్ళ ప్రతిని పనపరిచి వాళ్ళని కొనటం జరిగింది. ఆ కొన్న తర్వాత సిపిఎల్ అని స్టార్ట్ చేసి ఈ రోజున దాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈ ప్రారంభానికి మరి మాకు సహకరించినటువంటి మన గౌరవనీయులు మద్దలూరి మాలకొండయ్య గారి మరియు అదేవిధంగా వారి తనయులు మహేంద్రనాథ్ గారి సహకారంతో ఈ రోజున ఎంతో బ్రహ్మాండంగా గొప్పగా ప్రారంభం జరిగింది. ఈ ప్రారంభానికి మరి టౌన్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ సహకరించి దీన్ని ఎంతో విజయవంతంగా ప్రారంభించామని తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాను.